శివుడు తన శిఖలో బంధించిన గంగే గంగోత్రి. ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో ఉన్న ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం గంగోత్రి. ఇది సముద్ర మట్టానికి సుమారు 3750 మీటర్ల ఎత్తున హిమాలయాల పర్వత శ్రేణులలో ఉంది. ఈ ప్రదేశం భగీరథ నది ఒడ్డున ఉన్నది. గంగా నది ఉద్భవించిన పవిత్ర ప్రదేశం గంగోత్రి. ఇక్కడ గంగామాత ఆలయం ప్రసిద్ధి చెందినది. గంగోత్రి హిమాలయ పర్వత పంక్తుల్లో హిమాని నదాల నదుడు ధవల కాంతితో మంచుతో కప్పి ఉన్న పర్వతాలు, లెక్కమించిన సరస్సులు, పచ్చని చెట్ల సమూహాలతో నిండిన అతి మనోహరమైన ప్రశాంత ప్రదేశం. దక్షిణాన ఉత్తరప్రదేశ్, పశ్చిమాన హర్యానా, ఉత్తరాన హిమాచల్ ప్రదేశ్ హద్దులుగా ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రం సందర్శకులపైనే ఆర్థికంగా ఆధారపడి ఉంటుందంటే సందర్శకుల కోలాహలాన్ని మనం ఊహించుకోవచ్చు. స్వచ్ఛమైన పారదర్శకంగా ఉన్న గంగా జలాలలో స్నానమాచరిస్తే సర్వ పాపాలు ప్రక్షాళనమై పవిత్రత కలుగుతుందని భావిస్తారు. అంతటి పవిత్ర చరిత్ర గల గంగోత్రి ప్రదేశ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. యమునోత్రి, కేదార్నాథ్, హరిద్వార్, రుషికేశ్ నుంచి వచ్చే అన్ని వాహనాలు గంగోత్రి ఆలయం ఉన్న ప్రదేశం వరకు వస్తాయి. బద్రీనాథ్లో విష్ణుమూర్తి, కేదార్నాథ్లో పరమశివుడు స్వయంభువులుగా వెలిసినట్టు పురాణాలు తెలుపుతున్నాయి. గంగోత్రి అంటే గంగానది భూమి మీదకు దిగి వచ్చిన ప్రదేశం. గంగా దివి నుంచి భువికి దిగి వచ్చింది. గంగా ఉత్తరి కనుక గంగోత్రి అనే పేరు వచ్చిందని చెబుతారు. పురాణాల ప్రకారం గంగాదేవత భగీరథరాజు అతని పూర్వీకుల పాపాలను కడిగివేయటానికి నది రూపంలో వచ్చింది. దీనినే గంగా నది అని పిలుస్తారు. గంగ యొక్క ప్రవాహ వేగ వరువడి భూమి కొట్టుకుపోకుండా శివుడు అతని శిఖలో గంగను బంధించాడు. గంగానది లేదా గాంజెస్ యొక్క మూలం గంగోత్రి నుంచి 1900 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌముఖ్. గంగానది ఆవిర్భవించినప్పుడు దీనిని భగీరథి అని కూడా పిలిచేవారు. మంచు పర్వతాలు, హిమానీ నదాలు. భగీరథి నది ఎగువ పరివాహక ప్రాంతంలో దట్టమైన అడవులున్నాయి. ఈ ప్రాంతంలో మంచు పర్వతాలు, హిమానీ నదాలు, పొడవైన గట్లు, లోతైన సన్నని త్రోవలు, ఊర్ధ్వ శిఖరాలు మరియు సన్నని లోయలున్నాయి. దీని యొక్క ఎత్తు 1800 నుంచి సముద్ర మట్టానికి 7083 మీటర్ల వరకు ఉంటుంది. పర్యాటకులు ఇక్కడ ఉప ఆల్పైన్ కానిఫెర్ అడవులు, ఆల్పైన్ పొదలు మరియు ఆకుపచ్చ పచ్చిక బయళ్లను చూడవచ్చు. ఈ అడవిని ఇండో చైనా సరిహద్దు వరకు విస్తరించిన గంగోత్రి నేషనల్ పార్కుగా ప్రకటించారు. గంగోత్రి పురాతన ఆలయాలు మరియు మతపరమైన నమ్మకాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో గంగోత్రి ఆలయం ఒక ప్రధాన హిందూ మతం పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని గూర్ఖా రాజు అమర్ సింగ్ థాపా 18వ శతాబ్దంలో నిర్మించారు. భక్తులు అధిక సంఖ్యలో గంగా దేవతను ఆరాధించడానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. పర్యాటకులు ఇక్కడ ఉన్న జ్ఞానేశ్వర్ ఆలయం మరియు ఏకాదశ రుద్ర ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు. ఇక్కడ జరిగే ఏకాదశ రుద్రాభిషేకం పూజ చాలా ప్రసిద్ధి చెందింది. గంగోత్రి ఆలయానికి దగ్గరలో ఉన్న గౌరీకుండ్ మరియు సూర్యకుండ్, భగీరథి శిల మరియు గంగోత్రిలో మునిగినట్లు ఉన్న శివలింగం వివిధ మత విలువలకు సంబంధం కలిగి ఉన్నాయి. ఈ సహజ శివలింగం శీతాకాలంలో నీటి మట్టం తగ్గి ఉండటం వలన ఈ కాలంలో మాత్రమే కనిపిస్తుంది. భగీరథి శిల, ఈ రాయి మీదే భగీరథరాజు తపస్సు చేశారని ఒక నమ్మకం. పర్యాటకులు గంగోత్రి ఆలయానికి దగ్గరలో ఉన్న గౌరీకుండ్ మరియు సూర్యకుండ్ కూడా సందర్శించవచ్చు. గంగోత్రిలో ట్రెక్కింగ్ అనుభూతిని పూర్తిగా పొందవచ్చు. ఈ పట్టణం నుంచి చిన్న ట్రెక్ ద్వారా పాండవ గుఫ చేరుకోవచ్చు. మహాభారత వీరులు మరియు రాజులు అయిన పాండవులు ధ్యాన ప్రదేశం ఈ గృహ, హిందీలో గుఫ అని ఒక నమ్మకం. సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తున ఉన్న దయారా బుగ్యాలను పర్యాటకులు ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవచ్చు. ఇది చాలా ఎత్తులో ఉన్న అందమైన గడ్డి మైదానం. ఇక్కడ నుంచి పర్యాటకులు హిమాలయాల అద్భుతమైన సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. దీనిని చేరుకోవాలంటే 2 గ్రామాలు బర్సు మరియు రైతల్ నుంచి ట్రెక్కింగ్ దారుల నుంచి చేరుకోవచ్చు. ఈ ట్రెక్కింగ్ దారుల గుండా వెళ్లేప్పుడు శేష్నాగ్ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఇక్కడ పర్యాటకులు శీతాకాలంలో నార్డిక్ మరియు ఆల్పైన్ స్కైయింగ్ కూడా అనుభూతి చెందవచ్చు. గౌముఖ్ తపోవన్, ఆలి, ముండలి, కుష్, కళ్యాణ్, కేదర్ కాంతా, ట్రేహి, గార్వాల్లోని బేడ్ని బుగ్యల్ మరియు చిప్లకోట్ లోయ దగ్గరలో ఉన్న స్కైయింగ్ కు అనువైన స్థలాలు. గంగోత్రి పట్టణంలో గంగోత్రి, గౌముఖ్
తపోవన్ ట్రెక్కింగ్ స్థావర క్యాంప్ ఉన్నది. కేదార్తల్ను కూడా ట్రెక్కింగ్ మార్గానికి అనుసంధించారు. గంగోత్రికి చుట్టుపక్కల ప్రాచుర్యంలో ఉన్న గాంజెస్ హిమనదం, మనేరి, కేదార్తల, నందనవన్, తపోవన్, విశ్వనాథ ఆలయం, దోడేతల్, తెహ్రీ, కుటేటి దేవి ఆలయం, నచికేతాతల్, గాంగ్నాని మొదలైన వాటిని కూడా పర్యాటకులు సందర్శించవచ్చు. గంగోత్రికి ఎలా వెళ్ళాలి? విమానాశ్రయం. గంగోత్రికి సుమారుగా 280 కిలోమీటర్ల దూరంలో డెహ్రాడూన్లోని జాలీ గ్రాండ్ ఎయిర్పోర్ట్ ఉన్నది. దీనికి సమీపంలో గల మరొక అంతర్జాతీయ విమానాశ్రయం ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి ప్రతిరోజు విమాన సర్వీసులు సదుపాయం ఉన్నది. రైలు మార్గం. గంగోత్రికి సుమారుగా 250 కిలోమీటర్ల దూరంలో రిషికేశ్ రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ నుంచి దేశంలోని అన్ని ప్రధాన పట్టణాలకు ప్రయాణించవచ్చు. రోడ్డు మార్గం. గంగోత్రికి సమీప ప్రదేశాల నుంచి నిరంతరం బస్సు సదుపాయం ఉంది. గవర్నమెంట్ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సుల సదుపాయం కలదు.